ఎట్లరు మన సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉంటుంటారు. అయితే నిన్న నా బర్త్డేకి చాలా మంది కామెంట్స్ పెట్టారు, విష్ చేశారు. అందరికి చాలా 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 థ్యాంక్స్. అవునండి, నిజంగా చాలా కామెంట్స్ అంటే చాలా కామెంట్స్ పెట్టారు. అసలు నిజంగా అందరూ మీకు ఇంత ఇష్టం ఉందంటే మొన్న నా బర్త్డే రోజు కానీ బాబు బర్త్డే కానీ అదంతా గ్రేట్ మదర్ గా నువ్వు సంపాదించింది అమ్మది. మాకు ఏదన్నా ఉన్నది అంటే కూడా అది లేదు నాన్న, అది ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని మీరు చూసి నిజంగా నాకు మస్తు సంతోషమైంది. ప్రతి ఒక్కరికి పేరున అందరికి చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా పెట్టారు మమ్మీ. అవును, అంటే నార్మల్ గా విష్ చేయడమే కాకుండా చాలా మంది తెలుసా నాలానే హ్యాపీ బర్త్డే కన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నయ్య, కన్నా, పవన్, బేటా, ఇట్లా ఎంత మంది అసలు చూస్తుంటే అయితే మస్తు ఇట్లా మనసు నిండిపోయింది. అంత మంచిగా అనిపించింది. అయితే అందరికి ఆ విషయంలో చాలా థ్యాంక్స్. మంచిగా జరుపుకున్నాను నేను నా బర్త్డేని. ఇంకా మంచిగా జరుపుకుంటా. మీరు ఇట్లనే మంచిగా మీ బ్లెస్సింగ్స్ అన్ని ఇవ్వండి. అయితే ఈ రోజు వచ్చేసి ఫుడ్ వీడియో. నేను మామూలుగా ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది ఈ ఫుడ్ చేయక. సరే, ఇప్పుడు మన రంజాన్ సీజన్ కదా, మన ముస్లిం సోదరులు వాళ్ళు చాలామంది మంచి హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ ప్రసాదమైన ఈ హలీంతో. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు సంవత్సరం సందర్భంగా. రంజాన్ ఎప్పుడు మమ్మీ ఇంతకి? మొన్న స్టార్ట్ అయ్యింది అని రోజు స్టార్ట్ అయింది. కాకపోతే ఎగ్జాక్ట్ గా ఒక డే ఏదో ఉంటది కదా మమ్మీ, ఆ డే అంత ఐడియా లేదు. అయితే మామూలుగా నాకు ఒక డౌట్ ఎప్పటి నుంచో, రంజాన్ అంటే ట్రెడిషన్ గా ఏం చేస్తారు మీరు? ఉపవాసాలు అని తెలుసు, ఇట్లా నార్మల్ గా ఇట్లా తెలుసు, కానీ ఒక్క దోమ ఎక్కడెక్కడ తిరుగుతుంది. అయితే మామూలుగా మెయిన్ గా మీరు ఏం చేస్తారు ఏంటి అనేది మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పెట్టండి కామెంట్. చాలా మంది ఉంటారు. అంటే అసలు ఈ ఉపవాసాల విశిష్టత ఏంది మమ్మీ? అంటే అదే దాని ప్రాముఖ్యత అదేంది అనేది మీరు చెప్పండి. నాకు కూడా కొంచెం ఆసక్తి. మనం ఏదో ఎక్కడో చూసి తెలుసుకోవడం కంటే మనోళ్ళు మీరే చెప్తే మీకు మాకు కొంచెం అవగాహన వస్తుంది కదా, మనది మనం తెలుసుకుంటే. కాబట్టి మీ నోటి నుంచి చెప్పండి, నేను అది చూసి నేను ఏంటి ఏందనేది తెలుసుకుంటా. ఏదైనా నాన్న భగవద్గీత గాని, ఇది ఖురాన్ గాని, బైబిల్ గాని సారాంశం ఒకటే. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త అసలు ఎంత బాగుంటాయి అవన్నీ కూడా, మనది కూడా ఇట్లా. అంటే ప్రతిదీ దానికి మనం ఆచరించాలి గానీ బ్రహ్మాండమైనవి ఉంటాయి. కాకపోతే మంచి పక్కన పెట్టేసి ఇట్లా తీసేస్తుంటారు అంతే. దేవుడు ఒక్కడే, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో మొక్కుతుంటారు అంతే. అయితే మన ముస్లిం ఫ్రెండ్స్ కి, సోదరులకి, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఆ శుభాకాంక్షలతో ఇగో మేము ఇగో హలీం ఏడంది చూడండి, కొమ్ములు వేసుకొని ఎగిరిపోయింది. కొమ్ములు వేసుకొని ఇది నువ్వు తినాల నాకు ఇచ్చేసి. అయితే ఆ హలీం అనమాట. అవును, కానీ రంజాన్ కి ఎవరన్నా మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు కదా, మీ బిర్యానీ మస్తుంటది, మీరు వేసే షీర్ కుర్మా మస్తుంటది అంటారు. ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు కదా, మేము వచ్చి తింటాం. నా ఫ్రెండ్ ఉంది, ఆయన పిలుస్తుంది అమ్మాయి అని. మన ముస్లిం ఫ్రెండ్స్ అందరూ ఇంకా చూసుకోవాలి, మీ కామెంట్ సెక్షన్ మొత్తం రండి 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 అని రండి అంతే అంటావా? అయితే అబ్బా హలీం ఛాలెంజ్ అనమాట. అసలు హలీం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. హలీం ఇష్టం లేదు ఎవరు ఉండరు మమ్మీ, అందరికి ఇష్టం. అయితే ఈ సీజన్ మీరు అప్పుడే తినేసినారా, ఇంకా తినకుండా ఉన్నారా ఏందనేది కామెంట్ చేయండి. ఇంకొకటి ఇయర్ మేము టేస్ట్ చేస్తాం. అయితే హైదరాబాద్ లో ఒకే ఒక్క ప్లేస్ లో మస్తు ఉంటది హలీం, అదేందనేది కామెంట్ చేయండి. మీరు చెప్తారు చూద్దాం, కామెంట్ చేయండి. అట్లనే అది కాకుండా ఇంకా బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మమ్మీ. మా మమ్మీకి హలీం మస్తు ఇష్టం. అవును, అందుకని మా మమ్మీ చికెన్ హలీం మామూలుగా హలీం అంటే అసలు మటనే ఇంకా. అవును, చికెన్ అనేది నార్మల్, చికెన్ తినద్దు, అందుకే మటన్ హలీం ఇది. అయితే స్టార్ట్ చేద్దాం మమ్మీ. నేనైతే నెయ్యి పేరుకోనంటే స్పూన్ ఫస్ట్ మంచిగా తమ్ముని తీసుకోండి. తమ్మినేళ్ళు నువ్వు మీ అక్క పోటీ పడలేదు అతను ఎంతసేపు మేము మా ముఖాలను చూసుకుంటాం, మా అన్నంగా వచ్చినా లేవా అని. నువ్వు అట్లా కాదు, మరి ఎట్లా పడితే అట్లా పెట్టేస్తా. మరి అందరం ఉండేది ఉంటాము కానీ బా అబ్బా ఎక్సలెంట్. అట్ట కాదు అనేది, అబ్బా అబ్బా నువ్వనేగా అబ్బాబ్బాబ్బా. మా మమ్మీ పాట పాడుతుంది.
దీన్ని కుట్టేది ఇంకోటి లేదు. హలీంలో బోన్లు వచ్చినాయి. బోన్లు కూడా తనిగిపోతాయి ఇక మామూలుగా. అబ్బా ఏముంది తెలుసు అసలు, మధ్య మధ్యలో మిరక్కలు పడుతున్నాయి. అబ్బా నిమ్మకాయ కూడా ఇగో. అయితే మన వాళ్ళు ఈ ఛాలెంజ్లో ఏమైనా మిస్ అయినారా? నేను మిస్ కాకండి, నేను పెడతా ఉంటా. నిమ్మకాయ కూడా తప్పించేసిన. మళ్ళీ ఇంకో నిమ్మకాయ. ఇగో ఫస్ట్ నిమ్మకాయ తప్పించేసిన. నిమ్మకాయ కూడా ఇగో ఇంకొక నిమ్మకాయ, 2 నిమ్మకాయలు తప్పించిన. అరే తుప్పాను, నాది కూడా నాకు ఇంట్లోనే పడ్డది పప్పి. ఇదేంటంటే మంచి కూర్చొని ఆస్వాదిస్తుంది ఇలా లటకు లటకు అని మింగితే ఏం తెలియదు. వస్తుంది కానీ ఇట్లా లప్పలు మింగుతుంటే ఎగుట్లాగా. కడుపు నింపాను. బొక్కలు వెళ్తున్నాయి. మమ్మీ చికెన్ వేడా మటన్ వేడా? ఆమె చికెన్ వేడినా, మనకైతే ఏది వేడి కాదు, అందరికైతే చికెన్ వేడి. బా అమ్మ అంత ఫుల్ అయిపోయినాయి. నేను ఇలా 1 స్పూన్ ఉన్నట్టుంది, ఎగిటైపోయింది. ఇంత చిన్న అయినా కూడా ఇగో నువ్వు నీ బర్త్డే అని, పాపం నిన్నే కదా బర్త్డే అయింది, ఓడిపోవద్దులే పాడినా కూడా గెలవని అనుకున్నా. ఇంత చిన్న డబ్బా తినలేకపోతే మా మమ్మీ ఇంకా అన్ని ఛాలెంజ్లు ఓడిపోయినట్టు ఇప్పటివరకు నాతో చేసినాయి. అట్లా కాదు, ఇందాక నేను తిన్నా పడుకున్నా, ఆ యాక్సిడెంట్ ఎప్పుడైంది అప్పటి నుంచి జర ఒళ్ళు డల్ అయింది. జర ఆ టాబ్లెట్స్ అన్ని వేసుకుంటూ తిన్న తరుగుతలేదు, కడుపు ఉబ్బుకున్నట్టు తొక్కులు వేసిన వాళ్ళు మింగుతున్నాయని. దేవుడి దయవాళ్ళు ఏం కాలేదులే మమ్మీ, అంతే, మంచిగా రికవర్ అవుతుంది మా మమ్మీ. అంతా హనుమాన్ దయ్యా, మన వాళ్ళకి ఏమన్నా అంతా మంచిగా అయిపోయింది. అయితే నిన్నే బర్త్డే కదా, అందుకే గెలవనీలే నా కొడుకుని అని చెప్పి వదిలేసిన. మా మమ్మీది ఇంకా సగం కంటే ఎక్కువ ఉంది. అమ్మ ఉన్నానా మరీ అన్నానా? ఇగో ఇగో ఇది 7 వరకు ఉంది, ఇదేమన్నా సగం కంటే ఎక్కువనా? నేను ఇట్లా చిటికెళ్ళ తినేసిన. ఇది చాలా చిన్నది, ఇంకా ఇంత పెద్ద డబ్బా తేవాల్సింది. మా మమ్మీ ఇదే విన్ అవ్వలేదని నాకు తెలుసు. ఏ సర్లే పోనీ, మొత్తానికి అయితే విన్ అయిపోయింది, ఓడిపోయింది. విన్ అయిపోయింది మళ్ళీ వచ్చేసిన ఫుడ్ ఛాలెంజ్ వచ్చి ఎవరు ఏమన్నా ఏదన్నా ఎట్లన్నా ఏమున్నా చేసేదే వచ్చేది. ఒక 10 మంది వరకు వద్దన్నా కూడా ఇంకో 50 మంది కావాలంటారు మమ్మీ. ఆ 50 మంది కోసం ఏ ఫీల్డ్ అయినా కూడా నాన్న అది మంచి ఇది ఎట్లా అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. అది మంచా చెడా అనేది పక్కకు పెడితే అడిగిన వాళ్ళ కోసం, ఇది ఫ్యాషన్, ఇది ఇష్టం, ఇది సోక్ అంతే అనుకోర్రి. అడిగిన వాళ్ళ కోసం చేస్తున్నా. అయితే అదనమాట. నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడదు, మా వాడు మొత్తుకుంటాడు. అయినా నేను మాట్లాడన్నాను నీ ఛానల్. అయినా కూడా ఏంటంటే పాపం లేదు, అందరూ మంచిగున్నారు. నాకన్నా నెగిటివ్ కామెంట్స్ పెడతారు కానీ ఎవరైనా ఒక్కొక్కరు, బాబుకి అయితే అస్సలు పెట్టారు. అయితే
ఛాలెంజ్ వచ్చేసి అదనమాట. మొత్తానికి మన ముస్లిం సోదరులు మన ముస్లిం మిత్రులకి అందరికి మీకోసం రంజాన్ వచ్చిందని చెప్పి మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ హలీం అయితే మొత్తానికి తిన్నాం. ఈ సీజన్ లో ఫస్ట్ ఇది. ఇంకా రేపు ఎల్లుండి మా అక్క వచ్చి ఎటు తిరిగి ఇంకొక 5-6 సార్లు ప్రతి సీజన్ లో 5 to 10 టైమ్స్ మంచిగా తిని మేము మస్తు ఎంజాయ్ చేస్తాం. మీ ఈ సాంప్రదాయాన్ని మేము ఎంజాయ్ చేస్తూ మీరు కూడా అట్లే మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా ఉండండి, మంచిగా ఉపవాసాలు చేసి మంచిగా ఉండండి. అట్లే మీ ట్రెడిషన్ గురించి అసలు ఏమేం చేస్తారు, ఏంది మెయిన్ గా ఏం చేస్తారు చాలా మందికి తెలియని ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటే అవి షేర్ చేసుకోండి. అట్లనే మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మా మమ్మీని మీ షీర్ కుర్మాకి బిర్యానీకి నన్ను ఇన్వైట్ చేయండి. మా మమ్మీ నాకు ఇన్వైట్ చేయండి, నేనే తీసుకొని వస్తా బైక్ మీద. ఎక్కడికి ఇన్వైట్ చేస్తా అక్కడికి. సూపర్. అయితే అదనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు కావాల్సినవి మీరు ఏం కావాలో అవన్నీ పెట్టండి, నేను అవి చేస్తా ఇవి చేస్తా వ్లాగులు చేస్తా, ఏ పడితే అవి చేస్తా, మన వాళ్ళ కోసం ఇంకా అన్నీ చేస్తా. అదనమాట. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్.